సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పిజియానో ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కూడా హైలైట్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా, సో యాజ్ ఇట్ ఈజ్ అలాగనే ఉంటుంది. అండ్ ఇంక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత పక్కన మీకు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు అక్కడ ఆల్ పర్సనలైజ్డ్ అన్నీ వస్తాయి. ఆల్లో పెట్టుకుని యాక్టివేట్ చేసుకుంటే మాత్రమే నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో 62K సబ్స్క్రైబర్స్ ఉన్న నోటిఫికేషన్ పోవట్లేదు అనుకుంటా. 1K 2K వ్యూస్ దగ్గర ఆగిపోతున్నాయి. సో నేను 30 days ఛాలెంజ్ తీసుకుని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అంటే మీ నుండి కూడా నాకు సపోర్ట్ కావాలి. చూస్తున్న వాళ్ళు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా. సో అది మన టార్గెట్ అనమాట. 1 lakh సబ్స్క్రైబర్స్ మన టార్గెట్. సో వీలైనంత త్వరలో 1 lakh సబ్స్క్రైబర్స్ని మీ సపోర్ట్ ఉంటే సాధించగలను. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ వినాయక చవితికి సంబంధించేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేకపోతే ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, అండ్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. డెఫినెట్లీ వీడియో అయితే మీకు నచ్చుతుంది. నేను 100కి 90% మీకు వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నా. సో చూడండి, చూసి ఆ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఒక డిఫరెంట్ కామెంట్ చేస్తే దాన్ని పిన్ చేస్తాను ఇక్కడ నుండి డైలీ. సో ఓకే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు ఎవరైనా నాతో ఫోటో ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, అండ్ డిస్ప్లే మీద కూడా నెంబర్ ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8919230359. సో ఇది నా వాట్సాప్ నెంబర్ అండ్ నా కాంటాక్ట్ నెంబర్. అండ్ వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు స్టిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి విలేజ్ టెక్ ప్రసాద్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతే మీ బెనిఫిట్స్ ఏంటంటే నేను అప్లోడ్ చేసే వీడియో ముందుగానే అందులో ఇన్ఫామ్ చేస్తాను అనమాట. సో అందులో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసేయండి అండ్ ఎంజాయ్ చేయండి. మర్చిపోవద్దు, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంక మన వీడియోలోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీ అందరికీ నేను ఒక హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ దీనికోసం నేను ఒక స్టిల్ అయితే దిగాను. స్టిల్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ విధంగా అయితే స్టిల్ తీసుకోండి. సో దీన్ని ఏం లేదు, సింపుల్గా మనం ఆటోడెస్క్ యాప్లోకి సెండ్ చేయాలన్నమాట. సో ఎన్నాళ్ళు మనం పిక్సార్ట్ అప్లికేషన్లో చేసుకున్నాం కదా. సో ఇప్పుడు కొత్తగా మనం ఆటోడెస్క్ యాప్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో నేను దీన్ని సింపుల్గా ఆటోడెస్క్ అప్లికేషన్లోకి సెండ్ చేశాను. సో సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన టూల్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ టూల్స్ అనమాట. ఈ టూల్స్ ఆప్షన్లో సెకండ్ టూల్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇంపోర్ట్ ఇమేజ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం క్రాప్ చేసుకున్న ఇమేజెస్ అనేవి మన దగ్గర ఉన్న ఇమేజెస్ గ్యాలరీస్ ఓపెన్ అయ్యి మన దగ్గర ఉన్న ఇమేజెస్ కనిపిస్తాయి. అక్కడ మీరు క్రాప్ చేసుకున్న ఇమేజ్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా నేను ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది నేను క్రాప్ చేసుకున్న ఇమేజ్. సో ఇది ఈ విధంగా వచ్చింది కదా. దీన్ని ఈ విధంగా జస్ట్ నేను ఇక్కడికి ఇలాగ డ్రాగ్ చేసి ఇక్కడికి అడ్జస్ట్ చేశాను. సో చూసుకోండి ఈ విధంగా. అండ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇస్తున్నా. మళ్ళీ ఒకసారి టూల్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు PNG ఇస్తాను. సో దాన్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి, దీన్ని నేను ఇక్కడికి ఇలాగా ఇస్తున్నా. దీన్ని ఇక్కడికి ఇలాగ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. సో టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళండి. ఈసారి ఇక్కడ మీకు లేయర్స్ ఆప్షన్ ఉంటుంది టూల్స్లోనే. సో లేయర్స్ని క్లిక్ చేసి మనం ఏదైతే పిజియానో తీసుకున్నామో దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో డూప్లికేట్ చేయండి. దీన్ని డూప్లికేట్ చేసి ఇప్పుడు ఈ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేయండి. సో నేను ఇక్కడికి ఒకటి పెట్టాను. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి డూప్లికేట్ తీసుకుంటున్నా. సో తీసుకుని మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈసారి ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నా. సో ఫ్లిప్ చేసి ఈ విధంగా ఇక్కడికి ఈ పిజియానో అయితే ఇక్కడికి అడ్జస్ట్ చేశాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇంకొక కాపీ అయితే తీసుకుంటున్నా. సో డూప్లికేట్ తీసుకుంటున్నా. డూప్లికేట్ తీసుకుని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దీన్ని ఈ విధంగా ఇక్కడికి అడ్జస్ట్ చేస్తున్నా. అండ్ ఈ పిజియానో ఏంటంటే సో మన బ్యాక్ సైడ్కి వచ్చేయాలి. సో దాన్ని ఈ విధంగా సింపుల్గా ఈ బ్యాక్ సైడ్కి డ్రాగ్ చేయండి. సారీ, ఇది కాదు మనకు రావాల్సింది. సో తీసుకురావాల్సింది దీన్ని ఫ్రెండ్స్. సో ఓకే, సో చూసుకోండి ఈ విధంగా అయితే మనం తీసుకొస్తాం. దీన్ని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ టూల్ మీద క్లిక్ చేసి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా. సో ఓకే, అండ్ తర్వాత సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా సేవ్ చేయొద్దు.
సో చిన్న మిస్టేక్ అయితే చేసాం మనం. ఇక్కడ హెయిర్ స్టైల్ని సెట్ చేసేసుకుందాం. సో హెయిర్ స్టైల్ కోసం సో ఇక్కడ మన లేయర్స్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు టూల్స్లో బ్రష్ టూల్స్లో ఆర్టిస్ట్ బ్రష్ అని ఉంటుంది. సో దాంట్లో సెకండ్ బ్రష్ అనమాట. సో ఇక్కడ మీకు హెయిర్ బ్రష్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ బ్రష్. దాన్ని క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన హెయిర్ ఏ విధంగా ఉందో ఆ పొజిషన్లో డ్రాగ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇమేజ్ని అయితే మనం సేవ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సేవ్ చేసుకున్న మన ఇమేజ్ని స్నాప్చాట్ అప్లికేషన్లోకి తీసుకురండి. సో ఇదిగోండి, నేను తీసుకున్న అక్కడ ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ అయితే ఇది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టూల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ టూల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మన ఫేస్ మీద పెట్టండి. నా ఫేస్ అయితే చాలా బ్లాక్గా ఉందంటే దాన్ని నేను కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటున్నా. బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచాను, ఈ విధంగా వస్తుంది. సో చూసుకోండి, మళ్ళీ సెలెక్ట్ మీద క్లిక్ చేసి కొంచెం బ్రైట్నెస్ అయితే ఇస్తున్నాం. సో ఓకే. సో ఫ్రెండ్స్, ఇంకా మన హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం బ్లాక్ అయితే ఉన్నాయి. సో దాన్ని కూడా నేను కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచుకుంటున్నా ఈ విధంగా. సో ఓవరాల్గా మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా వచ్చింది. తర్వాత నా హెయిర్ స్టైల్ కొంచెం బ్లాక్ చేస్తున్నా. ఓకే, నా ఫేస్లో కొంచెం బ్లాక్స్ పెంచాను. ఇలా అనమాట. తర్వాత సెలెక్ట్ టూల్ యూజ్ చేసి నేను వేసుకున్న షర్ట్కి కొంచెం బ్రైట్నెస్ అయితే ఇస్తున్నా అండ్ కాంట్రాస్ట్ కూడా పెంచాను దానికి. సో ఓవరాల్గా అంటే మంచి లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో చూసుకోండి. తర్వాత టూల్స్ మీద క్లిక్ చేసి లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ పవరాలు రెండు హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్లో కూడా హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకి హైలైట్ అవ్వాల్సిన పవర్ ఏదైతే అంటే మనకి ఫ్రంట్ ఎగరేస్తున్నాం కదా, సో అది హైలైట్ అయితే చాలు. దానికోసం నేను బ్లర్ అప్లై చేశాను. బ్లర్లో మనకి విగ్నేటివ్ స్ట్రెంత్ పెంచి బ్లర్ వచ్చేసి నేను ఒక 20% పెట్టుకున్నాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చి మీకు ఇక్కడ లేయర్స్ ఉంటుంది, మళ్ళీ వ్యూ ఎడిట్స్. సో దీంట్లోకి వెళ్ళి వ్యూ ఎడిట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి. లెన్స్ బ్లర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీన్ని 100% పెట్టేసుకుని బ్లర్ని ఎనేబుల్ చేయండి. సో ఓకే, దీనికి మొత్తం నేను బ్లర్ అయితే అప్లై చేశాను. ఓన్లీ మనం ఎగరేస్తున్న పౌరానికి మాత్రమే నేను క్లారిటీ ఉంచి మిగిలిన పౌరాలు నేను బ్లర్ చేస్తాను. అప్పుడే నా ఇమేజ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా. సో ఇలా చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేసి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఇచ్చాను నేను. ఈ విధంగా ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా దీన్ని సింపుల్గా సేవ్ చేసి సో ఇక్కడ మనం స్కిన్ స్మూత్ కూడా చేసుకోవచ్చు. దానికోసం నేను టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పోర్ట్రైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పోర్ట్రైట్లో స్మూత్ 2 అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను నేను. సో స్మూత్ 2 అప్లై చేసుకున్నాను నేను. స్మూత్ 2 అప్లై చేసుకుని స్కిన్ స్మూతింగ్ అనేది పెంచుతున్నా. సో చూడండి ఈ విధంగా. సో ఈ స్కిన్ స్మూతింగ్ అప్లై చేసినప్పుడు ఓవరాల్ అప్లై అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి వెళ్ళాలి. సో లేయర్స్ మీద క్లిక్ చేసి వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఈ పోర్ట్రైట్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేసి పోర్ట్రైట్ 100లో పెట్టుకోండి. 100లో పెట్టుకుని మన ఫేస్ మీద డ్రా చేయండి సింపుల్గా. ఓకే, ఈ విధంగా డ్రా చేయడంతో మన స్కిన్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా తయారవుతుంది. సో ఓకే, ఒక ప్రొఫెషనల్ టైప్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మనకి ఇక్కడతో పిక్సార్ట్ అండ్ నేను లైట్ రూమ్ ఎడిటింగ్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. సో ప్రస్తుతానికి అడ్వర్టైజ్ యాప్ కంప్లీట్ అయింది అండ్ స్నాప్చాట్ యాప్ కంప్లీట్ అయింది. లైట్ రూమ్ యాప్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళిపోతాను దీన్ని. సో ఫ్రెండ్స్, ఇంక నేను స్నాప్చాట్ ఎడిటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకుని లైట్ రూమ్లోకి యాడ్ చేసుకుంటున్నా. సో చూడండి. సో లైట్ రూమ్ ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఫ్రెండ్స్, లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లైట్లోకి వెళ్ళండి. లైట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బ్లాక్స్ ఉంటుంది, దాన్ని తగ్గించుకోండి. వైట్స్ కొంచెం పెంచండి. షాడోస్ ఇంక్రీజ్ చేస్తున్నా. మీకు దీన్ని తగ్గించుకుని పెంచుకుంటే అర్థమైపోతుంది ఏది తగ్గించాలి ఏది పెంచుకోవాలన్న విషయం. సో తర్వాత హైలైట్స్ తగ్గించాను అండ్ కాంట్రాస్ట్ వద్దు, ఎక్స్పోజర్ వద్దు. అండ్ తర్వాత మీరు కలర్ ఆప్షన్లోకి రండి. కలర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత మిక్స్ ఓపెన్ చేయండి. సో కలర్ మిక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఆరెంజ్ కలర్ లుమినెన్స్ పెంచండి.
మన ఫేస్లో బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ దానికి నేను శాచురేషన్ కూడా ఇచ్చాను. అండ్ తర్వాత రెడ్ కలర్ శాచురేషన్ పెంచి HUE పెంచుతున్నాను ఈ విధంగా. అండ్ తర్వాత గ్రీన్ శాచురేషన్ పెంచాను. అండ్ అదేవిధంగా ఎల్లో శాచురేషన్ కూడా కొంచెం పెంచాను. అండ్ తర్వాత ఇంక నేను బ్లూ ఏం ముట్టుకోవట్లేదు, ఎందుకంటే నా షర్ట్ బ్లూ, బ్యాక్గ్రౌండ్లో కూడా లైట్గా బ్లూ ఉంది. సో హైలైట్ అయిపోతుంది, ఎక్కువైపోతుంది. సో నేను ఇంక దాన్ని అట్లాగానే వదిలేసి తర్వాత ఎఫెక్ట్స్లోకి వచ్చి కొంచెం గ్రెయినీ అమౌంట్ ఇచ్చి క్లారిటీ కొంచెం పెంచాను. అండ్ విగ్నెట్ అని ఉంది కదా, దీన్ని లైట్గా తగ్గిస్తున్నా, -4 చేశాను. అండ్ తర్వాత డీటెయిల్స్లోకి వచ్చి షార్ప్నెస్ పెంచి నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచాను. అండ్ కలర్ నాయిస్ రిడక్షన్ కొంచెం పెంచాను. అండ్ కాంట్రాస్ట్ కొంచెం పెంచుతున్నా. సో ఓవరాల్గా మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఫుల్ HD క్వాలిటీలో కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. ఇలానే ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ జై హింద్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.